అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇక విషయంలోకి వెళ్తే సాక్షిలో ఒక కథనం రాశారు. అదేంటయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు పెట్టినటువంటి డిఎస్సి, నేను పెట్టినటువంటి ఏపీఎస్ఎస్సి, అంటే ఆయనైతే ఏపీపీఎస్సి కూడా డిఎస్సి రెండు ఒకటేని అనుకున్నాడు. సరే, ఆయనకి ఏదైతే ఉండొచ్చు, కానీ మనం అలా మాట్లాడకూడదు. దాని మీద సిబిఐ ఎంక్వైరీకి సిద్ధమా అని అడిగారు. సో దీనికి సాక్షిలో మన ఈశ్వర గారు, అలాగే మన కారుమూరి వెంకటరెడ్డి ఒకటి రాశారు, థంబ్నెయిల్ పెట్టారు. ఏంటి, బాబు గారి ఇంట్లో డైనింగ్ టేబుల్ పగిలిపోయింది, నువ్వు ఎవడివిరా నాపై సిబిఐ వేయటానికి అంటూ నారా లోకేష్ చంద్రబాబు నాయుడు గారి మీద రెచ్చిపోయారు. ఇది వాళ్ళు పెట్టినటువంటి థంబ్నెయిల్. హెడ్డింగ్ ఏం పెట్టారంటే, బాబు ఇంట్లో డైనింగ్ టేబుల్ పగిలిపోయాయి. ఇది వాడు అక్కడ పెట్టినట్టు మాట. సరే, ఇందులో కారుమూరి వెంకటరెడ్డి, సాక్షి ఈశ్వర్ అంటే ఇక తప్పనిసరి పరిస్థితులు. ఎందుకంటే వాళ్ళలో ఉన్న జర్నలిజం చచ్చిపోయింది. ఎక్కడో చోట పనిచేయాలి. ఎవరికో పనిచేసే బదులు ఏదో బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి గారి కాడ దగ్గర, భారతిరెడ్డి అమ్మగారి ఆఫీస్ ముందు బతికితే చాలు అనేటువంటి ధీమాలో బతుకుతున్నటువంటి వ్యక్తి మన సాక్షి ఈశ్వర్. ఇక మన కారుమూరి వెంకటరెడ్డి గారి చరిత్ర అందరికీ తెలిసిందే. ఎవడైతే క్వార్టర్కు డబ్బులు ఇస్తాడో, ఎవడైతే మందుకు డబ్బులు ఇస్తాడో, వాడికి కాళ్ళు ఒక్కటానికైనా, అవసరమైతే వాళ్ళ సంకనాగటానికైనా మనోడు వెనుకాడినటువంటి ఒక అద్భుతమైనటువంటి, దాన్ని ఏమంటారంటే క్లీనింగ్ గార్డు, హార్పిక్ క్లీనింగ్ గార్డు ఇది. సో ఇప్పుడు తాజాగా ఇది ఏంటంటే, ఈ మధ్య సాక్షిలోనే కాకుండా చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా ఈ బాత్రూమ్ క్లీనింగ్ చేసుకున్నటువంటి పని అయితే ఒప్పుకున్నాడు. అందువల్ల పాపం ఈడెళ్ళి బాత్రూమ్లు కడిగే సమయంలో నారా లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి మీద సీరియస్ అవటం, డైనింగ్ టేబుల్ పగిలిపోవటం, ఇవన్నీ వాడు చూసుంటాడు. ఎందుకంటే మామూలుగా మన రాష్ట్రంలోనే బాత్రూంలో హార్పిక్తో బాగా కడగలిగినటువంటి ఏకైక నిష్ణాతుడు మరియు ఏకైక పనిమంతుడు మన కారుమూరి వెంకటరెడ్డి గారు. అందువల్ల పాపం చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో కూడా ఈ బాత్రూమ్లు కడిగే పని అప్పచెప్పేశారు. అందువల్ల మనోడు ఆ బాత్రూమ్ కడిగేటప్పుడు చూసుండొచ్చు బహుశా. ఎందుకని నేను ఆ మాట మాట్లాడుతున్నానంటే, చిన్న ఉదాహరణ చెప్తాను. డిఎస్సి మీద అక్రమాలు జరిగినాయని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. అయితే వీళ్ళు దాఖలు చేసినటువంటి ఫిల్ని హైకోర్టు కొట్టివేసింది. ఎందుకంటే రాజకీయ దురుద్దేశంతో మీరు ఈ వాద్యాలు దాఖలు చేస్తే దాన్ని పరిగణలోకి తీసుకోబడవు అని చెప్పేసి కొట్టివేసింది. అట్లాగే డిఎస్సికి సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరు కూడా డిఎస్సిలో అవకతవకలు జరిగాయనో, స్కామ్ జరిగిందనో కాదు, కొన్ని కారణాల వల్ల మేము హారిజంటల్ విధానం ద్వారా మేము నష్టపోయాం, ఎందుకు కోల్పోయామో మాకు తెలియజెప్పాలని చెప్పేసి కేసు ఫైల్ చేశారు. అంటే ఎక్కడా కూడా డిఎస్సి అవకతవకలు జరిగాయని, స్కామ్ జరిగిందని, లీకేజ్ జరిగిందని ఎవరు కూడా చెప్పలా. ఈ వైసీపీలో ఉన్నటువంటి గాలి బ్యాచ్, ఇది దేనికి పనికిరానటువంటి దుమారం లేపేటువంటి ఒక గాలి బ్యాచ్ మాట్లాడినటువంటి గాలి మాటలు ఇవి, అంతే, అంతకుమించి ఎవరు మాట్లాడలే. ఇక ఏపీపీఎస్సి గురించి మనం మాట్లాడితే, దీని మీద మూల్యాంకనం అంటే డిజిటల్ మూల్యాంకనంలోనూ లేకపోతే మాన్యువల్ మూల్యాంకన గణంలోనూ చాలా అవకతవకలు జరిగాయని చెప్పేసి ఎవరైతే ఉద్యోగాలు రానటువంటి అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు. ఎప్పుడు వేశారో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైకోర్టులో ఈ వాద్యాన్ని వేయడం జరిగింది. కోర్టు ఏదైతే వీళ్ళు వేసినటువంటి వాద్యాన్ని బేస్ చేసుకొని ఒక సిట్ దర్యాప్తు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది. అంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినాయి అన్నమాట. సో దీన్ని బాధితులే డైరెక్ట్గా కోర్టుకు వెళ్ళారు. డిఎస్సికి మాత్రం సిగ్గు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు హైకోర్టుకు వెళ్ళి చివాట్లు తిన్నారు. అంతేకాకుండా ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, అసలు హైకోర్టు న్యాయ వ్యవస్థలు ఈ రకంగా సిగ్గు మొహం మీద వస్తున్న సిగ్గు శరం లేకుండా సాక్షి స్టూడియోలో కూర్చొని ఇలా మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో డైనింగ్ టేబుల్స్ పగిలాయంట, లేకపోతే లోకేష్ ప్లేట్ తీసుకొని కొట్టాడంట. ఎందుకంటే వీళ్ళు మాట్లాడటానికి ప్రధానమైన కారణం ఏంటంటే, వాళ్ళ నాయకుడు ఆలోచన విధానాన్ని బట్టి వీళ్ళు తయారవుతారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో 20 ఏళ్ళ కిందట ఏం జరిగిందని ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఒక ట్యాగ్ లైన్ వదలంలోనే మొత్తం వైసీపీ వాళ్ళంతా తేలుకుట్టిన దొంగల్లాగా ఎవరిలో వాళ్ళు కూర్చున్నారు. అంటే ఏం జరుగుంటుంది 20 ఏళ్ళ కిందట? ఏంటి కారణం ఏంటంటే, రాజశేఖర రెడ్డి గారిని అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంగిల్ ప్లేట్తో కొట్టాడంట. నాకు కూడా తెలీదు, ఎవడో చెప్తే నేను అనుకుంటున్నాను అదొకటి. తర్వాత వైఎస్ వివేకానంద గారి ఎంపీ సీటు మీద జగన్మోహన్ రెడ్డి మనసు పడితే దాన్ని రాజీనామా చేయలేదని సాక్షాత్తు బాబాయినే లెంపకాయ కొట్టాడంట. ఆయన దాన్ని అవమానంగా భావించి ఢిల్లీలో రాజీనామా చేసి ఆయన ఢిల్లీలో నుంచి ఫ్లైట్ ఎక్కి వస్తుంటే సోనియా గాంధీ గారు పిలిపించి రాజశేఖర రెడ్డి గారిని పిలిపించి, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్, నీ కొడుకుని కంట్రోల్లో పెట్టుకోకపోతే
నీకు పొలిటికల్ కెరీర్ ఉండదని సోనియా గాంధీ గారు వార్నింగ్ ఇచ్చారు అని అంటారు. దీనికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులు మాట్లాడేవాళ్ళు. వివేకానంద రెడ్డి గారిని మీరు చేసుకున్న మాట వాస్తవమే, ఆయన రాజీనామా చేసిన మాట వాస్తవమేనని. సో ఇది నేను కూడా పరిగణలోకి తీసుకోవట్లే. కాకపోతే ఇప్పుడు ఇలాంటి చెత్త డైలాగులు మాట్లాడుతున్నారు కాబట్టి మేబీ అయి ఉండొచ్చేమో. అందుకే వాళ్ళ నాయకుడిని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఈ లోఫర్ గాడు, ఈ దేనికి పనికిరానటువంటి ఆర్పికి రెడ్డి గాడు, బాత్రూమ్ క్లీన్ చేసుకునేటువంటి ఒక టాయిలెట్ క్లీనర్ గాడు వీడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇప్పుడు తండ్రిని ఎంగిల్ చేత్తో కొట్టినోడిని, అలాగే బాబాయిని చెంపదెబ్బ కొట్టినోడికి పెద్ద లెక్కేం కాదు. ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు పక్క పార్టీ వాళ్ళ గురించి ఇలా మాట్లాడటం పెద్ద లెక్కేం కాదు, పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఏం కాదు. జనాలు మొహం మీద పోస్తారనే సిగ్గుసరం అనేది వదిలేసి ఉంటేనే ఇలా మాట్లాడతారు. అంత గొప్ప సంస్కారమైనటువంటి వ్యక్తులు. ఇంకా బాగా మాట్లాడాలంటే సొంత చెల్లినే పచ్చచీర కట్టుకొని చంద్రబాబు నాయుడు ఇంటికి పత్రిక ఇవ్వడానికి వెళ్ళాడు. తప్పే ఉంది, వాళ్ళ కూతురు పెళ్ళి, వాళ్ళ కొడుకు పెళ్ళి ఆహ్వానించడానికి వెళ్ళాడు. అదేం పెద్ద తప్పేం కాదే. నీకు విశ్వాసం లేదు. చంద్రబాబు నాయుడు గారు మీ నాన్న వయసు సమకాలీకుడని నీకు తెలుసు. అలాగే రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు ప్రాణ స్నేహితులని. కాకపోతే ఏదో రాజకీయ పార్టీలలో వైరుధ్యం తప్ప ఎక్కడో వ్యక్తిగతంగా లేదని కూడా తెలుసు. అయినా కూడా నువ్వు షర్మిల వెళ్తేనే ఒప్పుకోవాలా. చంద్రబాబు నాయుడు గారిని కుటుంబ రాజకీయాలు చేయదలుచుకుంటే నీ మీదే గతంలో భారతిరెడ్డి గారు ఎక్కడో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారంటే హైదరాబాద్లో, దాన్ని బయటికి రాకుండా అక్కడే రాజీ చేసే ప్రయత్నం చేసేవాడు కాదు. దాన్ని కూడా రాజకీయం చేసి దాని ద్వారా రాజకీయ లబ్ధి పొందేవాడు. కానీ అలా చేయలేదంటే సంస్కారం, రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం అనేది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. 2014 ముందు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్తో చేతులు కలిపి నన్ను అరెస్ట్ చేయించాడు. అసలు అదే పరిస్థితి నిజంగా వాస్తవం అయితే నిన్ను అరెస్ట్గా చేయించేది పైకే పంపించేవాళ్ళు. అవన్నీ అవాస్తవమైన విషయాలు. నిన్ను ఇప్పటికీ రాజశేఖర రెడ్డి బిడ్డగానే కన్సిడర్ చేశాడు కాబట్టే చంద్రబాబు నాయుడు గారు నీకు గౌరవం ఇచ్చాడు. కానీ నువ్వు ఎప్పుడైతే నిండు శాసనసభలో చంద్రబాబు నాయుడు గారు సతీమణిని అవమానం చేస్తుంటే నువ్వు చూస్తూ ఊరుకున్నావో, అట్లాగే లోకేష్ పుట్టుక గురించి నువ్వు మాట్లాడుతుంటే వాళ్ళు మీ నాయకులు మాట్లాడుతూ నువ్వు కంట్రోల్ చేయకుండా ఉన్నావో, ఆ రోజు అర్థమైంది అంటే రాజశేఖర రెడ్డి కొడుకే అయితే అయ్యి ఉండొచ్చేమో కానీ రాజశేఖర రెడ్డి లక్షణాలు లేవు, రాజారెడ్డి లక్షణాలు ఉన్నాయి అని గ్రహించాడు. కాబట్టే అప్పటి నుంచి కుక్క ఘాటుకు చెప్పు దెబ్బలా వ్యవహరించాలనే మాట వాస్తవ విషయం. అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుసరించే విధానంలో కూడా మార్పు వచ్చింది వాస్తవ విషయం. ఇప్పటికైనా ఇలాంటి లోఫర్ నా కొడుకుల్ని, ఈ కారుమూరి వెంకటరెడ్డి లాంటి చిల్లర వేదమని, అంట్ల వేదవ, 10 రూపాయలు పనికి చేయని చేత కానీ అంట్ల వేదమని, పెళ్ళాంతో కూడా వీడు సరిగ్గా చేస్తున్నాడు చేయట్లేదు నాకు తెలియదు. కానీ ఎందుకంటే ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నానంటే వీడు పొద్దున్న లేసిందంటే 18 వీడియోలు చేస్తున్నాడు. ఇంకెక్కడుంది వీడికి టైం, ఎక్కడుంది? ఈ 18 వీడియోలు చేయాలి, ఆ ఛానల్స్లోకి వెళ్ళి షోలో పార్టిసిపేట్ చేయాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులతో రెయ్యంతా తాగుతా కూర్చోవాలి, మరి తెల్లారిసరికి మళ్ళీ షోకి రెడీ చేయాలి. ఇంట్లో షోలు ఏం చేస్తాడు, ఇంట్లో ఏం చేయలేడు. కాబట్టి ఇలాంటి అంట్ల వెదకు నేను చెప్పేది ఏంటంటే మీ పార్టీ నాయకుడికి సంస్కారం లేకపోవచ్చేమో కానీ మా పార్టీ నాయకుడు తండ్రి అంటే గౌరవం ఉంది, తండ్రి మీద అభిమానం ఉంది, ప్రేమ ఉంది. అంతేకాకుండా తల్లి అంటే ప్రేమ ఉంది, తల్లి అంటే గౌరవం ఉంది, తల్లి మీద జన్మనిచ్చినటువంటి కృతజ్ఞతాభావం ఉంది. అందుకని చెప్పేసి వాళ్ళ తల్లి ఎప్పుడు కూడా లోకేష్ని కలవరిస్తుంది. కానీ మీరున్నారు, విజయం ఎప్పుడైనా నోరు తెలిసి రాజశేఖర రెడ్డి కుమార్తె రాజశేఖర రెడ్డి గారి కొడుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి కలవరిచ్చే పరిస్థితి ఉందా? ఆమె పరితపించినా ఇతని దగ్గర లేదు. కాబట్టి ఇలాంటి సంస్కారహీనుడు, ఇలాంటి చెత్త వెధవల దగ్గర మనం సంస్కారం మేము ఎక్స్పెక్ట్ చేస్తాం? అలా కాదు, వాడి సంస్కారం మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. ఇలాంటి వెధవలంతా ఏంటంటే ఊహించుకొని రాస్తారు. కాబట్టి ఆ సాక్షి జర్నలిజం అంటే వాడు ఇంకా భారతిరెడ్డి గారి కాళ్ళ దగ్గర బతుకుతున్నాడు కాబట్టి వాడికి ఇంకొక ఆప్షన్ లేదు. కాబట్టి ఇలాంటి తమ్నెయిల్స్, ఇలాంటి ట్యాగ్నెయిల్స్ వేసుకొని బతుకుతూ ఉంటారు. సిగ్గుండాలి. సిబిఐకి భయపడాల్సిన పని ఏముంది? సిబిఐ ఎంక్వైరీకి అవసరం లేదని హైకోర్టే తేల్చింది. అట్లాగే రాజకీయ దురుద్దేశంతో వేసినటువంటి వాద్యాన్ని స్వీకరించమని కూడా హైకోర్టు చెప్పింది. మీకు సిగ్గు లేదు కాబట్టి మీరు ఇలాంటి వీడియోలు చేయకపోతే జగన్మోహన్ రెడ్డి సాక్షి స్టూడియో నుంచి మిమ్మల్ని గెంటేస్తే వీడు ఆర్పికి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో టాయిలెట్లు క్లీన్ చేసుకోవడానికి, అట్లాగే మన ఈశ్వర్ గారు చంద్రబాబు నాయుడు ఇంట్లో మొక్కలు నాటుకొని మొక్కలకు నీళ్లు పోసుకోవడానికి, దీనికి తప్ప దేనికి పనికిరారనేది వాస్తవ విషయం. ఎందుకంటే మీలో ఉన్న జర్నలిజాన్ని మొత్తం కూడా చంపేస్తారు. ఇక మేము కూడా రేపటి నుంచి మాట్లాడాల్సి వస్తుంది. ఎన్ని మాట్లాడితే మీరు చస్తారు. కాబట్టి నేను ఏమంటున్నానంటే జర్నలిజంలా చేయండి. తప్పు ఉంటే ప్రజలకు తెలియజెప్పండి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారి ప్రాప్తం కోసం ఇలాంటి తప్పుడు తమ్నెయిల్స్ పెట్టి మీలాగా వ్యక్తిత్వ హననానికి పాల్పడితే మేము కూడా రేపటి నుంచి మాట్లాడాల్సి వస్తుంది. మాట్లాడితే ఆల్రెడీ ఏం జరిగిందో మీ అందరూ తెలుసు. కాబట్టి నేను ఏం చెప్తున్నానంటే ఇలాంటి లుచ్చా మాటలు, ఇలాంటి లఫంగి మాటలు, దేనికి పనికిరాని సన్నాసి మాటలు బంద్ చేసేయండి. అసలు ఇట్లాంటి ట్యాగ్లైట్స్ పెట్టుకొని తమ్నెయిల్ పెట్టుకొని వీడియో చేస్తున్నారంటే మీరు హైవే మీద ఆపేటువంటి వాళ్ళకంటే నీచమైనటువంటి వాళ్ళు. ఇంకా చెప్పాలంటే ఈ మధ్య కొన్ని హైదరాబాద్లో కొన్ని ప్లేసుల్లో వాళ్ళు
అయితే అటు ఇటుగా వాళ్ళు కూడా వ్యాపారాలు చేస్తున్నారు. వాళ్ళకంటే మీరు నీచమైనటువంటి స్థాయిలో ఉన్నారు. కాబట్టి నేనేమంటున్నానంటే లోకేష్ ఏంటో, లోకేష్ మీద పెంపకం ఏంటో, లోకేష్ యొక్క విధానం ఏంటో మా అందరికీ తెలుసు. మీరు సిబిఐ ఎంక్వైరీ కాదు కనుక ఇంకే ఎంక్వైరీ చేసుకున్నా మాకు భయపడాల్సిన పని లేదు. ఇక్కడ చాలా ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు చేసినా నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి. ఎందుకో తెలుసా? సిబిఐ అయితే సాగదీయొచ్చు. సిబిఐ అయితే కేంద్రం కాళ్ళు పట్టుకొని విచారణకు రాకుండా అడ్డుకోవచ్చు. ఇప్పుడు వివేకానంద హత్య కేసులు అదే చేశారుగా. అలాగే జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులు ఎంతవరకు పురోగతి సాధించింది అంటే జగన్మోహన్ రెడ్డికి సిబిఐ మీద అసలు నమ్మకం లేదు. సిబిఐ మీద అప్పచెప్తే కేసులు తొందరగా త్వరితగతంగా పరిష్కారం అవ్వదనేది జగన్మోహన్ రెడ్డి ధైర్యం. అందుకని చెప్పి మాట్లాడితే సిబిఐకి ఇవ్వండి. సిట్ ఆల్రెడీ దర్యాప్తు చేసింది. దానికి సంబంధించినటువంటి డేటా మొత్తం హైకోర్టుకు సమర్పించింది. హైకోర్టు రేపు జడ్జిమెంట్ వస్తే ఏదైతే 160 మంది ఇల్లీగల్గా సెలెక్ట్ అయినటువంటి గ్రూప్ 1 అధికారులు డిస్మిస్ అయితే వాళ్ళ పాపం, వాళ్ళ కుటుంబం ఉసురు మీకు తగిలిద్ది. అంతేకాకుండా ఇప్పుడు దాకా సిబిఐకి కావాలని బడాయి బలుగుతున్న మీలాంటి భాగవతం చీకటి బతుకంతా రాష్ట్ర ప్రజలు తెలిస్తే ఆ రోజు గాండ్రిచ్చి మీ మొహాన వస్తారు. ఆ రోజు బగులుతే ఇంట్లో డైనింగ్ టేబుళ్ళు అలాగే ఎల్ఈడి టీవీలు బగులుతాయి. వెయిట్ చేయి. అందుకని నేను చెప్తున్నానంటే కారుమూరి వెంకరెడ్డి రోత కోతలు బంద్ చేసి ఈ పిచ్చి మాటలు ఆపేసి ఒక సబ్జెక్ట్ ఉన్నటువంటి అధికార ప్రతినిధి ఎలా మాట్లాడాలో అలా మాట్లాడు. అంతేగాని సినిమా థియేటర్లో ఉచ్చలు పోసుకుని అక్కడ కలరా ఉండలు వేసుకునేటువంటి ఒక స్లీపర్ మాట్లాడినట్టు మాట్లాడుతున్నావు. కానీ నీకు ఒక రాష్ట్ర అధికార ప్రతినిధి హోదా లేదు, ఆ విధంగా అంత డిగ్నిటీగా మాట్లాడట్లేదు అనేది వాస్తవ విషయం.